దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ ప్రత్యేక సమయంలో దైవ సేవకులకు దేవుడిచ్చిన ఆలోచన బట్టి, దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి ఏర్పాటు చేయబడిన ఈ ఆత్మీయ ఉపవాస కూడికల్లో మీ ముందుండే ధన్యత ప్రభు ఇచ్చినందుకు ఆ త్రియేక దేవునికి హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో ఈ కూడికల్లో మీ ముందు నిలవబడి దేవుని యొక్క మాటలు పంచుకోవటానికి మరి అవకాశం కల్పించిన అన్నయ్య వారికి ప్రత్యేకంగా వారి అభిమానాన్ని బట్టి, వారి హృదయపూర్వక ఆహ్వానాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో మరి ఈ ఉపవాస కూడికలు ప్రారంభించిన సమయం నుంచి మనతో పాటుగా ఉంటున్న దైవ సేవకులు, పరిచయం అక్కర్లేని దైవ సేవకులు మరి విక్టర్ బాబాయ్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సేవకులకి వందనాలు, సేవకురాళ్ళకి అమ్మగారికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈ కూడికల్లో పాల్గొండకు వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇది కేవలం దేవుని కృప. దైవ సేవకులు మరి మా గురించి ప్రార్థన చేస్తూ అనేక అవకాశాలు కల్పిస్తూ ఆధ్యాత్మిక విషయాల్లో ప్రోత్సాహపరచడంలో, నేనున్నాను కదా మీరు ముందుకు నడవండి అనే విషయాల్లో ఏమాత్రం రాజీ పడని వ్యక్తి మనల్ని నడిపిస్తున్న దైవ సేవకులు. వారిని బట్టి, వారి యొక్క పరిచర్యను బట్టి, దేవుడు వారిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపడదాం. ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శాంతి నిలయ పరిచర్యలతో పాటుగా ఇంకా సేవకుల సమూహాలకు కూడా వందల మంది సేవకులు ఆ దైవజనుల ఉపదేశ క్రమంలో పెంచబడుతూ ఉన్నారు. వారితో కలిసి నడవటం అది నాకు గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. మంచిది. మరి గడిచిన దినం నుంచి కూడా మీరు విలువైన విషయాలు వింటూ ఉన్నారు. ఈ పూట కూడి వచ్చిన మనందరితో పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడి బలపరచునోగాక. మన ధ్యానం కొరకు ఓ మూలవాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18-19 వాక్యాలు మూలవాక్యంగా నేనే చదువుతాను. తర్వాత వాక్యాలు మీరు చదవచ్చు. శ్రద్ధగా గమనించండి. సమయం చాలా విలువైంది కనుక సమయానుకూలంగా వెళదాం. ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి సమయాన్ని దేవుడు విలువైనదిగా మార్చి మన జీవితాల్లో, కుటుంబాల్లో, అది ప్రత్యేకించి ఉపవాస కూడికలు మీకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. గడిచిన దినాన దైవజనుల ద్వారా ప్రారంభ కూడికలో ఉపవాస విలువలు గమనించాం. గత రాత్రి విక్టర్ బాబాయ్ గారి ద్వారా కూడా విలువైన విషయాలు మనం విన్నాం. ఈ పూట సిద్ధపరిచిన ఈ మాటలు ఈ 3వ కూడికలో ముచ్చటగా ఈ 3వ వర్తమానం ద్వారా కూడి వచ్చిన మన ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడే మాట్లాడునోగాక. ఆయన స్వరమే వినపడునోగాక. 2వ అధ్యాయం 18-19 వాక్యాలు చదువుతున్నాను గమని. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము: అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. వాక్యమైన దేవుడు ఈ లేఖనాలు తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కూడి చేరి వచ్చిన మనందరితో మాట్లాడి బలపరచునోగాక. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని అగ్ని వంటి దేవుడు, అగ్ని వంటి భక్తి అనండి ఒకసారి. కొంచెం పెద్దగా చెప్పండి. ఈ ఆత్మీయ ఉపవాస కూటాల గురించి దైవ సేవకులు తెలియజేసినప్పుడు, తర్వాత ఈ 2వ రోజు పగటి వేళ వర్తమానం అందించాలన్నప్పుడు అదే నాకు అగ్ని పరీక్ష అయింది. గత రాత్రి కూడా ఈ కూడికి ముగించుకొని మేము వెళ్ళబోయే సమయంలో రేపు ఉదయం నీదే మెసేజ్ అన్నారు. అన్న అగ్ని పరీక్ష లాగుందని. మొత్తం మీద అదే మెదులుతుంది, అగ్ని 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 అని. ఈరోజు కూడి వచ్చిన మనందరితో కూడా
దైవ సేవకులు చెప్పిన నిశ్చయముగా ఆయనే మనతో మాట్లాడుతూ నేను నమ్ముతున్నాను. గమనిస్తే ఈ చదవబడిన మాటలో ఆయన ఏ కన్నులు కలిగిన వాడట? కొంచెం పెద్దగా చెప్పండి. అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన. అపరంజి అంటే అగ్నిజ్వాల. కొంతమంది వారి కండ్ల గురించి మాట్లాడుతూ బాగా అలసిపోయినట్టున్నావు, బాగా ఏదో కష్టపడినట్టున్నావు, ప్రయాసపడినట్టున్నావు, కళ్ళేంది అలా అయిపోయినాయి, కళ్ళేంది మూత పడుతున్నాయి, ఇంకా కొంతమంది కళ్ళేంది పుసులు గారుతున్నాయి, సాలిపోయినట్టుంది, నీ కళ్ళల్లో కనపడుతుంది, నువ్వు ఎట్టున్నావో అనని ఏ కళ్ళ మీద బోల్డని ప్రసంగం. అయితే ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్న దేవునికి ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, సొమసిల్లిపోయి, అలిసిపోయి, నీరసించిపోయి, బలహీన పడిపోయి అది కాదు అక్కడ కనపడుతుంది. ఆయన కనులు ఎలాగున్నాయట? మీరు పెద్దగా చెప్పాలి. అగ్నిజ్వాల వంటి, అంటే ఆ మెరుపు, ఆ ప్రకాశం కలిగిన ఆ కళ్ళు కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడట. మరి ఆ మెరుపు ప్రకాశం నిన్న దైవ సేవకులు చెప్పినట్లుగా మనం వెలగాలి, వెలిగించబడాలి అన్నట్లుగా ఆయన వెలిగించాలని, మనల్ని మండించాలని ఆయన ఆశపడుతూ ఉన్నప్పుడు, నా వల్ల కాదు ప్రభువా, నేను కాదులే ప్రభువా అని అంటే కుదరదు. ఇప్పుడు ఈరోజు ఒకవేళ నాయన ఆల్రెడీ బయట మండుతుంది, మళ్ళీ నువ్వు మండాలంటున్నావు అని మీరు అనుకోకుండా దేవుడు ఈరోజు చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాడు. చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకనే నిన్న పగటి వేళ మీరు ఉపవాస విలువలు విన్నారు, ఎలా చేయాలి, ఎలా ఉండాలని. రాత్రి బాగుపడ్డారా లేదా? చెప్పలేదు. ఇంకేమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? బాగుపడ్డారు కదా. మరి బాగుపడ్డ వాళ్ళు ఏం చేయాలా? మండాలి అనండి. ఇప్పుడు పేతురు అత్తగారికి జ్వరం వచ్చింది, ఇప్పుడు కాదు అప్పుడు. జ్వరం వస్తే ప్రభు వెళ్ళాడు. వెళ్ళటంతోనే, ఆమె కోసం ప్రార్థన చేయడంతోనే జ్వరం పోయిందా? ఇంకా ఏమైనా పెండింగ్ ఏమన్నా పోయిందిగా. వెంటనే ఆమె ఏం చేసింది? ప్రభువా, ఇప్పుడు దాకా జ్వరంగా ఉంది కానీ ఆయన ఇంకా 2-3 రోజులు రెస్ట్ తీసుకొని అప్పుడు పరిచర్య మొదలు పెడతానందా? మీరు చదవండి. అక్కడ ఆమెకు జ్వరం విడిచిన వెంటనే ఏం చేయటం మొదలుపెట్టింది? వెంటనే ఇందాక దాకా జ్వరం ఉందని ఆయన ఏదో వదిలింది కానీ కొంచెం చూసుకొని అప్పుడు కొంతమంది ఇటువంటివి పెట్టినప్పుడు, అంటే మన దగ్గర అది లేదులేండి, దైవజనులకు దేవుడిచ్చే విధానం, విశ్వాసం ప్రోత్సహించే విధానమైన, సేవకులు నడిపించే విధానమైన, సంఘ స్థాపన అయినా ప్రత్యేకంగా దైవిక ప్రణాళిక ప్రకారంగా వెళ్తూ ఉండిద్ది. అది టైటిల్ పెట్టినా, వాక్యం పెట్టినా, అందించినా కూడా దేవుని ప్రణాళిక ఉండిద్ది. కొంతమంది ఏం పెడతారంటే, రండి మీ దుఃఖ దినాలు, చెప్పట్లేదండి నేను అయ్యగారు జ్ఞాపకం, రండి మన కొట్టుకుందామా, కొంచెం పెద్దగా చెప్పండి, రండి మన మరి తీసుకుందాం అన్నప్పుడు మళ్ళీ కూటానికి వచ్చిన ప్రతిసారి రండి వివాదం తీర్చుకుందాం అనకూడదు. ప్రతి కూటంలో వివాదం అయిపోయింది. ఇంకా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. వివాదం అయిపోయినప్పుడు ఇంక నువ్వు దేవుని కొరకు సిద్ధపడాలి, బాగుపడ్డప్పుడు దేవుని కొరకు రేపపడాలి. రండి మీ దుఃఖ దినాలు సమాప్తమొగులని పెట్టి, ఆ మధ్య అన్నయ్య మాట్లాడతాం ఇదేంది అబ్బాయి, వీళ్ళు సంవత్సరం ఇదే పెడుతున్నారు ఏంది అన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చావు, దుఃఖ దినాలు సమాప్తం అయినాయి, నువ్వు తర్వాత సంవత్సరం ఏం చేయాలా? ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అనాలిగా. మళ్ళీ ఆ సంవత్సరం కూడా ఏంటది? ఆ సంవత్సరం కూడా దుఃఖ దినాలే. అంటే ఇంక బ్రతుకాలం దేవుడు నిన్ను నడిపించే కొలది, దేవుడు నీకు నేర్పించే కొలది, దేవుడు నీకు ఉపదేశం వినిపించే కొలది, దైవ సేవకులు భారంతో, ప్రయాసతో, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నా, నీరసించకుండా, బలహీన పడకుండా, కృంగిపోకుండా అప్పగించిన పరిచర్లు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. దేవుడు అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా వెళ్ళాలి. మా అతిశయమైనా, మా కిరీటమైనా మీరే కదా అని సాగుతూ ఉన్నప్పుడు, దైవజనుల ద్వారా దేవుడు ఉపదేశక్రమాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు లోబడాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఈ రోజుల్లో చాలామంది దేనికి ఇష్టపడుతున్నారంటే వర్తమానాలకు ఇష్టపడుతున్నారు. ఏం కావాలి వారికి? వర్తమానంలో ఏముండిద్దంటే ఆదరణ, వర్తమానంలో స్వస్థత ఉండిద్ది,
వర్తమానంలో దీవెన ఉండిద్ది, వర్తమానంలో వాగ్దానం ఉండిద్ది. వర్తమానాలకు ఇష్టమైపోయి దువ్వటానికి అలవాటు పడిపోయారు. మీరు కూడా దువ్వించుకోవడానికి ఇష్టపడుతున్నారు కనుక, అంటే మీరు కాదండి, కొన్ని చోట్ల. కానీ బైబిల్ గ్రంథంలో ఉపదేశం దేవుడు ఉపదేశ క్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఘనపరిచాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగాను. ఉపదేశ క్రమంలో దిద్దుబాటు ఉండిద్ది, ఉపదేశంలో హెచ్చరిక ఉండిద్ది, ఉపదేశంలో సరి చేసుకోవటం ఉండిద్ది, ఉపదేశంలో నేర్చుకోవటం ఉండిద్ది, ఉపదేశంలో నువ్వు రాకడకు సిద్ధపడే అనుభవాలు ఉంటాయి. అవి వినపడేది, నువ్వు దానికి లోపడాలి. వర్తమానం చెబితే చాలు, నేను ఆదరణ పొందే చాలు అంటే ఆదరణ పొందకూడదని కాదు, పొందావు, తర్వాత పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ చదివిన మాటలో అగ్నిజ్వాల వంటి కన్నులు. ఓ సందర్భంలో అపోస్తలులందరూ మేడగదిలో ఉన్నప్పుడు వారి మీదకి అగ్నిజ్వాలల వలె నాలుకలు విభాగింపబడినట్లుగా వారి మీద ఒక్కొక్కని మీద పరిశుద్ధాత్మ శక్తి రాలితే వారందరూ కూడా భాషలతో మాట్లాడే దేవుని కనపరిచాడంట. స్తోత్రం చెప్పండి. గదిలో ఉన్నారు, రేపబడ్డారు, అగ్ని వారిని తాకింది, పరిశుద్ధాత్మ అగ్ని చేత తాకబడ్డారు, స్పర్శించబడ్డారు, శక్తిని పొందుకున్నారు, రేపబడ్డారు, దేవుని కొరకు నిలబడ్డారు, వాడబడ్డారు. మరి దేవుడిని ఆ విధంగా దర్శించాలని ఆశపడుతున్నప్పుడు, ఎప్పుడో అక్టోబర్లో జరగాల్సినవి ఆగస్టులోనే నీ కొరకు ఏర్పాటు చేసి సిద్ధపరిచి దేవుడు ప్రయాసపడుతున్నప్పుడు దైవ సేవకులు తగిన సిద్ధపాటు నీలో నాలో లేకపోతే, అప్పగించుకోవటం నీలో నాలో లేకపోతే, ఇది ప్రసంగాలు ప్రార్థనే వ్యర్థం కాదు, నీ జీవితమే అర్థం లేకుండా మారిపోయింది. అప్పగించుకుంటే అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. శిష్యుల మీదకి అగ్నిజ్వాల వలె వచ్చిన ఆత్మ మళ్ళీ ప్రభువు మీదకి అలా రాల. బాప్తిసం పొందినప్పుడు ఆయన మీదకి ఎలా వచ్చింది చెప్పట్లా మీరు? అంటే మీ ఆధ్యాత్మిక స్థాయిని బట్టి ప్రభువు మీదకి పరిశుద్ధాత్మ పౌరం వలె వచ్చాడు, వీరి మీదకేమో అగ్ని జ్వాల వలె వచ్చాడు. అప్పగించుకోండి. ఇప్పుడు ప్రభువే ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు, మళ్ళీ ఆయన్ని అవసరం లేదు కదా. ఇప్పుడు నేర్చుకోవాల్సింది మనం, మార్చుకోవాల్సింది మనం, సరి చేసుకోవాల్సింది మనం, అప్పగించుకోవాల్సింది మనం. మరి అగ్ని జ్వాల వంటి కనులు కలిగిన వాడు, బంగారపు పాదాలను కలిగిన వాడు మనతో ఆ సంగతులు చెబుతున్నాడు. అక్కడ గమనించండి, ఏమేమి చెబుతున్నాడట. చదవమ్మా, ఎవరు చదువుతున్నారు? అక్కడ ఏమన్నాడు ఆయన? దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా ఏమేమి తెలుసు అన్నాడు ఆయన? నీ క్రియలను, నీ ప్రేమను, యువర్ డీడ్స్ అండ్ యువర్ లవ్, యువర్ ఫెయిత్, నీ పరిచర్య, యువర్ మినిస్ట్రీ, తర్వాత నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును, పేషెన్స్, ఇవన్నీ నాకు తెలుసు అని చెబుతూ ఈ సంగతితో చెబుతున్న మాట ఏమిటంటే, క్రియల విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో, పరిచర్య విషయంలో, సహన విషయంలో ఇవన్నీ నేను ఎరుగుదును అని చెప్పిన తర్వాత, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ సంఘం గురించి చెబుతూ సహనంలో, ప్రేమలో, విశ్వాసంలో, పరిచర్యలో అన్నిట్లో కూడా నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు తగ్గిని అంటలేదు, ఎక్కువైనవి అంటున్నాడు. అంటే దినాలు గడిచే కొలది, నెలలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది, ప్రభువు నీకు దగ్గరగా వచ్చే కొలది నువ్వు ఇంకా నీ జీవితంలో ఎదగాలి కానీ తగ్గకూడదు, ఇంకా మెండుగా వెలగాలి కానీ దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలాగా, కొండ మీద కట్టబడిన పట్టణంలాగా వెళ్ళాలి, అనేక మందికి వెలుగుగా ఉండాలి, లోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలి. రాత్రి దైవ సేవకులకు జ్ఞాపకం చేశారు, వాక్యం ద్వారా ఆయన బాగు చేస్తాడట. వాక్యం ద్వారా నిన్ను బాగు చేసినప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని పట్టుకుని లోకంలో మండుతూ వెళ్ళాల్సిన బాధ్యత నీ మీద ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఇప్పుడు ఈ క్రియలు తక్కువైనవి అన్నాడా, ఎక్కువైనవి అన్నాడా? మరి మన భక్తి ఎక్కువ అవ్వాలా, తక్కువ అవ్వాలా? చెప్పట్లేదు. ఎక్కువ అవ్వాలా, తక్కువ అవ్వాలా? నీకు అప్పగించిన పరిచర్యలో, నీకు అప్పగించిన బాధ్యతలో, నీకు అప్పగించిన సేవలో, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్లో విస్తరించేటట్లుగా, వరాలు విస్తరించేటట్లుగా ప్రయాసపడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓ సందర్భంలో ఏందో మరి మొదటి కోట నుంచి రూతు గ్రంథం ఏదో సందర్భంలో వెంటపడతా ఉంది మనల్ని. ఆమెతోటి ఆయన ఏమన్నాడంటే, నీ మునుపటి సత్ప్రవర్తన వెనుకటి సత్ప్రవర్తన మించిందన్నాడా, తగ్గిందన్నాడా? మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన
మరి ఎక్కువైంది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మునుపు మంచిదే ఆమె, సత్ప్రవర్తనే, ఇప్పుడు కూడా సత్ప్రవర్తనే. అయితే ఏంది అక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే మునుపు ఉన్నట్లుగానే ఉండలేదు ఆమె. ఒకప్పుడు బాగా చెడదిరిగాడండి, పడిపోయాడండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, ఇప్పుడు బాగుపడ్డాడండి, అది కాదు. ఒకప్పుడు వినలేదండి, తల్లిదండ్రుల మాట వినలేదు, టీచర్స్ మాట వినలేదు, పాస్టర్ గారి మాట వినలేదు, ఇప్పుడు కొంచెం దారిలోకి వచ్చిందండి, అవి కాదు. ఆమె గురించి సాక్ష్యం ఎవరిని అడిగినా ఎప్పుడు అడిగినా ఆమె సత్ప్రవర్తన కలిగిన స్త్రీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. యథార్థమైన స్త్రీ, దైవభయం కలిగిన స్త్రీ. అయితే ఉన్న స్థితి నుంచి ఎక్కువగా ఇప్పుడు ఈ తుయతైరా సంఘం గురించి కూడా ఓ సంఘంతో అన్నాడు ప్రభు, ఏమన్నాడంటే నీకుండిన మొదటి ప్రేమను నీవు వదిలిపెట్టావు అన్నాడు. ఆ మొదటి భారం తగ్గిపోయింది అన్నాడు. కానీ ఈ సంఘంతో అలా అంటలేదు. నీ సహనం విషయంలో, ప్రేమ విషయంలో, నువ్వు పరిచయం చేసే విషయంలో, నీ క్రియల విషయంలో మొదటి క్రియల కన్నా కూడా కడపటివి ఎక్కువైనవి అన్నాడు. అయితే ఎక్కువైన ఆ సంఘంలో కూడా, విశ్వాసం ఎక్కువైన ఆ సంఘంతో కూడా, పరిచర్య ఎక్కువైన ఆ సంఘంతో కూడా ఆయన అన్న మాట ఏమిటంటే నేను నీ మీద తప్పు ఒకటి నేను అంటాను, ఎక్కువైన ఆ సంఘం విషయంలోనే నీకు ఒకటి తక్కువైందని ప్రభు చెబితే అసలు ఆ విషయాల్లో మనం శ్రద్ధ వహించలేదనుకో, అప్పుడు మనల్ని ఏమంటాడు? కొంతమంది అంటారు అసలు ఆ సంగతి సోదిలో కూడా లేదండి అంటుంటారు. చూడు, అంటే ఏంది దాని అర్థం? పట్టించుకోలేదని. ఇప్పుడు నువ్వు ఎక్కువైంది అన్న సంఘంతోనే ఒకటి తక్కువగా ఉందనంటే మరి ఇంక మనం ఎంత జాగ్రత్త పడాలి? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మన ప్రేమ, మన విశ్వాసం, మన సహనం సంవత్సరాలు గడిచే కొలది ఇంకా ప్రభువుకు మనం దగ్గరగా వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. మన మీద ఆయన కలిగిన సంకల్పాలన్నీ, ఒక విధంగా చెప్పాలంటే ఇది మీరు రాసుకోవాలనుకున్న వాళ్ళు దేవుని ప్రణాళికల నెరవేర్పు అని పెట్టుకోనండి. దేవుని ఉద్దేశాల నెరవేర్పు అని పెట్టుకోండి అంశం. ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే దేవుని నిన్ను ఒక ఉన్నతమైన అనుభవంలోకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు, నీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా చేయాలనుకున్నప్పుడు, నీకు ఆధ్యాత్మిక ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగించి నిన్ను ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, పవిత్రమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టాలనుకున్నప్పుడు కొన్ని నీకు నేర్పిస్తాడు, కొన్ని నీ జీవితంలో అనుమతిస్తాడు, కొన్ని ఆయనే నీలో నుంచి తొలగిస్తాడు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. మొత్తం మీద నీకు నేర్పించినా, లేకపోతే నిన్ను తప్పించినా, లేకపోతే నిన్ను సరిచేసినా, ఇదంతా ఏమిటంటే దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడాలి. ఆమేనండి. దేవుని ఉద్దేశం నీ కుటుంబం పట్ల నెరవేర్చబడాలి. ఆమేనండి. దేవుని అనాది సంకల్పం ఇదిగో ఈ పరిచర్యల పట్ల నెరవేర్చబడాలి. ఆమేనండి గట్టిగాను. ఈ మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం, పరిచర్య అవి మొదటి క్రియల కన్నా ఎక్కువైనవి అన్నట్లుగా ఓ సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇందాక దైవ సేవకులు చాలా విషయాలు చెప్పారు. అదంతా దేవుని కృప, దైవజనులతో దేవుడిచ్చిన అనుబంధం, ఆత్మీయ సహవాసం. అది 2017 అనుకుంటాను, 2017 అనుకుంటా, సంవత్సరం సరిగా గుర్తులేదు. కానీ ఆ సంవత్సరం వేరే ఈ పట్టణంలో సంబంధించిన వేరే సేవకులు ఒక ఆయన ఇక్కడ జిల్లా స్థాయి పాటల పోటీలు ఏర్పాటు చేశారు ఇక్కడే. దానికి ఆ కార్యక్రమానికి అన్నయ్య సౌండ్ సిస్టమ్ స్పాన్సర్ చేస్తానని చెప్పాడంట. అంటే నా మొదటి పరిచయం చెబుతున్నానండి. ఇందాక దైవ సేవకులు చాలా విషయాలు చెప్పారు. అవన్నీ వాటన్నిటిని బట్టి, దైవజనులకు ఉన్న అభిమానాన్ని బట్టి, అనురాగాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ తొలి పరిచయం ఆ జిల్లా స్థాయి పాటల పోటీలు ఏర్పాటు చేయబోయే ముందు ఆ సేవకులు చెప్పారు, నిర్వాహకులకు చెప్పారంట, సౌండ్ సిస్టానికి సంబంధించిన బాధ్యత నేను చూసుకుంటానని. తీరా ఆ సమయం వచ్చేసరికి ఈ చుట్టుపక్కల వేరే కార్యక్రమాలు, అదేదో పండగల సీజన్ అండి, ఎక్కడ చూడ సౌండ్ సిస్టమ్ అందుబాటులోకి రాలేదు. మరి దేవుడు ఎందుకు గుర్తు చేశాడో, అన్నయ్యకు నన్ను గుర్తు చేశాడు. ఆ టైంలో ఇక్కడ ఉన్న వారికి ఫోన్ చేసి ఒకసారి తమ్ముడికి చేయండి, మాట్లాడదాం, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో కనుక్కుందామని. మొట్టమొదటిసారి నేను ఆ రోజు అన్నయ్యతో మాట్లాడటం ఫోన్లో, దైవ సేవకులు మాట్లాడు, తమ్ముడు ఇది జిల్లా స్థాయి పాటల పోటీ ఒకటి ఏర్పాటు చేసాం, దానికి సౌండ్ సిస్టమ్ కావాలి, అది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఎంక్వైరీ చేయమన్నాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు కాసేపు అర్థం కాలేదు, ఇందుకు నేను ఎక్కడున్నాను అని కాసేపు ఆలోచన చేసుకుని, సరే ఆ తర్వాత ఆలోచన చేసుకుందామని ఇంక ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టా. నాకు తెలిసిన ఒక బ్రదర్కి చెప్పాను, గుంటూరు ఫోన్ చేసిన, ఇలా అన్న ఎప్పుడు చేయలేదు, నాకు ఫోన్ చేసి అడగడం కూడా ఫస్ట్ టైం, నేను మాట్లాడడం కూడా ఫస్ట్ టైం, ఇది ఆ పాటల పోటీలు ఒకటి ఉంది, మీరు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే నేను ఎవరికైతే చేశానో ఆయన అన్న ఆ రోజు మీరు చెప్పిన ముందు రోజు నైటు
మాకు వేరే ప్రోగ్రాం ఉంది, అది 12 గంటకల్లా అయిపోయింది. అయిపోయిన వెంటనే నేరుగా అక్కడికి సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చే బాధ్యత నాది అన్నాడు ఆయన. నేను చెప్పాను, ఎప్పుడు చెప్పలేదు, నువ్వు దీన్ని కాదు సీరియస్గా తీసుకోవాలని చెప్పాను. ఆ నైటే వచ్చిద్దన్న సిస్టమ్, తెల్లారి అన్నయ్య అనుకునే టయానికి ముందుగానే సిద్ధం చేస్తూ ఉన్నారు. సరే, అది నేను మాట్లాడుతూనే ఉండే. ఇంకా ఆయనతోటి ఆ ముందు రోజు కూడా మాట్లాడాను. ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. నాకు కొంచెం పాటల పిచ్చి ఉందండి. నేను అసలు ఎలా పాడతారు, జిల్లా స్థాయి పాటల పోటీ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి వచ్చి అదొక మెట్లు కొంచెం అలా అంత దూరంలో కూర్చొని ఉన్నా. ప్రోగ్రాం స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. ఆ ఏర్పాటు చేసిన సేవకులు నడిపిస్తూ ఉన్నారు. ఆయన ఒకసారి వచ్చి చూసి బ్యాడ్జి పెట్టి వెళ్ళాడు జేబుకి. ముందుకు రమ్మంటే ఎందుకులే అన్న ఏడే కూర్చుంటాను, అక్కడ కూర్చున్నా. ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయిన ఒక అరగంటకు అన్నయ్య వచ్చారు. వచ్చి అక్కడ ముందు ప్రోగ్రాం జరుగుతుంది, ఆ ముందు సీట్లో జడ్జీలు ఉన్నారు, అంటే వాళ్ళకి మార్కులు వేసేవాళ్ళు. అక్కడికి వచ్చి కూర్చోబోయేటప్పుడు వెనక్కి తిరిగి చూశాడండి. అక్కడ ఏడో ఉన్నా నేను. ఇన్సుమిన్సు ఆ సగం దూరం దాకా వచ్చి ఎక్కడ కూర్చున్నావు ఏంది నువ్వురా, ముందుకు వెళ్దాంరా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకొచ్చి ఆ జడ్జీల పక్కన కూర్చోబెట్టాడు. ఫస్ట్ పరిచయం అండి, ఫోన్లో మాట్లాడటం అది ఫస్ట్, ఏది ఆ మీటింగ్ గురించి. తర్వాత అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతా ఈ సౌండ్ సిస్టమ్ గురించి ఇబ్బంది అయితే ఏమనుకున్నాను, మొత్తం మీద ప్రయత్నం చేసావు అని మాట్లాడుతా ఇంకా ఇక్కడ వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నాడు. ఇది వీళ్ళు కొయిర్లో పాడతారు, వీళ్ళు ఏమో సోలో సాంగ్స్, వీళ్ళు వర్షిప్ చేపిస్తారని అందరినీ పరిచయం చేస్తున్నాడు, మన శాంతి నిలయం వాళ్ళందరినీ. అన్నీ విన్న తర్వాత నేను చెప్పాను, అన్న నేను కూడా ఇక్కడ చదివినోడినే, పెద్దయ్య గారు ఉన్నప్పుడు ఇక్కడ చదివానన్నా, అప్పుడు మాకు చిన్నయ్య గారు తెలియదు. తర్వాత ఎవరు అన్నారు చిన్నయ్య గారు నడిపిస్తున్నారంటే ఎప్పుడన్నా చూద్దాం అవకాశం ఉంటే అనుకున్నాను, కానీ ఇంత అనుబంధం దేవుడు ఇస్తాడు నేను అనుకోలే. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఇంకా ఆ రోజు మాట్లాడుతూ చెప్పాను, అన్న ఇలా ఈ మధ్య సాక్ష్యం బుక్ ఒకటి రాశాను, దానిలో కూడా పెద్దయ్య గారి పేరు రాశానన్నా అని అన్నీ విన్న తర్వాత ఒకే ఒక మాట అన్నాడండి, అయితే నువ్వు కూడా మావోడివే. స్తోత్రం చెప్పండి గట్టిగా, నువ్వు కూడా మావోడివే. నేను చెప్తున్నా ముఖస్థుతి కాదు, కానీ నాట నుండి, అది 2017 సంవత్సరం అయితే సరి గుర్తులేదు, నాట నుండి ఇదిగో ఇప్పటి వరకు ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గల. స్తోత్రం చెప్పండి. నమ్మకం పెరుగుతుంది కానీ తగ్గల. ఆమేనండి గట్టిగాను. అర్థమైందా? ప్రోత్సహించే విషయంలో, నమ్మే విషయంలో, బాధ్యతలు అప్పగించే విషయంలో, నేర్పించే విషయంలో ఎక్కడ రాజీ పడని వ్యక్తి అని ఎందుకు చెప్పానంటే నేనే నిదర్శనం. ఈ ప్రాంగణం అలవాటు ఉంది వాస్తవానికి, కానీ ఈ స్థితిలో ఇక్కడ మీ ముందు నిలబడతానని నేను ఊహించలేదు. దైవ సేవకులు ఇచ్చిన అవకాశం. ఎందుకు చెప్పినట్టు ఇప్పుడు తుయితేరే సంఘంతో మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎక్కువైనా అన్నాడా, తగ్గిందన్నాడా? నా మీద కూడా అలానే పెరుగుతూ ఉంది దైవ సేవకులకి. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నా. అదే క్రమంలో దేవుడు నాకు నేర్పిస్తున్న అనుభవాలు కూడా అవకాశాన్ని బట్టి మీతో పంచుకుందామనే చిన్న ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. మొత్తం మీద మన దైనందిన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనల్ని నడిపించాలని, ఉన్నతంగా నడిపించాలనుకున్నప్పుడు మన జీవితాలే సాక్ష్యాలుగా చేద్దాం అనుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా కొన్ని నేర్పిస్తాడు, కొన్ని అనుమతిస్తాడు, కొన్ని మనలో నుంచి తొలగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఇప్పుడు ఈయన ఏ కన్నులు కలిగిన వాడు? కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమంది అంటుంటారు, అమ్మ సూపు పడింది నాయన, ఆమె సూపు పడిందంటే, ఆయన సూపు పడిందంటే కొంపంతా చెవట్లేదండి, కంపు కొట్టిద్దా? 10 ఎకరాల పంట వేసి పెద్ద బొమ్మ ఒకటి పెడతాడు అక్కడ. ఈ దారిని పోయే వాళ్ళది ఊరు సూపు కూడా దాని మీద. మామూలు కళ్ళ అండి, లెగ్గు పెట్టాడండి. ఇది మామూలు లెగ్గు కాదండి. ఏ లెగ్గు? మీకు ఎట తెలుసు అంటున్నా. సరే, ఇప్పుడు ఈయన అగ్నిజ్వాల వంటి కన్నులే కాదండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చూడండి, 1వ అధ్యాయంలో అక్కడ యెహోవా ప్రభావ స్వరూప దర్శనం అని యెహెజ్కేలు ఒక దర్శనం చూశారు. 1వ అధ్యాయం ఆ ముందు భాగాలన్నీ చాలా ఉన్నాయి, మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. 26వ వాక్యం నుంచి చదవండి. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. ఏం జరిగినాయి అబ్బాయి? 26వ వాక్యం 1:26. వాటి తలలపైనున్న ఆ మండలమును పైన నీలకాంతమయమునైన సింహాసనమును వంటిది ఒకటి. సింహాసనం దగ్గర స్టార్ట్ చేద్దాం. నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. ఆ సింహాసనము వంటి దాని మీద ఒకటి కనబడింది.
సింహాసనం వంటి అయిపోయింది, ఒకటి కనపడి అయిపోయింది. సింహాసనం వంటి దాని మీద ఎవరున్నారు? నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. అది ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. అందరూ చెప్పండి, ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. ఎలా కనపడింది ఆయన ప్రభావ స్వరూప దర్శనం? ప్రకటనలో అగ్ని జ్వాల వంటి కనులు అన్నాడు. ఇక్కడ అగ్ని జ్వాల వంటి కన్నులు కాదు, కన్నులే కాదు, సింహాసనం వంటిది ఒకటి కనపడిందట, నీలకాంతమయమైంది. దర్శనంలో ఆ సింహాసనం మీద ఏ స్వరూపి కూర్చొని ఉన్నాడండి? కొంచెం పెద్దగా చెప్పండి. మనదే స్వరూపం ఆలోచించుకొని చెబుతారా? ఇంటికి వెళ్ళి నన్ను అడిగి చెబుతారు ఏంది మందే స్వరూపం అని. ఏ స్వరూపం మందే? మరి ఇప్పుడు మనం ఆరాధన చేసే దేవుడిది ఆ స్వరూపం ఎట్టొచ్చింది మనకి? చెప్పట్లా. ఆయన మాట్లాడుకున్నారట, త్రియేక దేవుడు సంభాషణ మన స్వరూపము చొప్పున అన్నాడు. ఆయన ఏ స్వరూపం కలిగి ఉన్నాడో మనకి కూడా అదే స్వరూపం. నరావతారం అనండి, నరావతారి అనండి. అది ఇంక ఏ స్వరూపం కాదు. చాలా అవతారాలు ఉన్నాయి. వృచ్చిక అవతారం, మకరం, కూర్మావతారం, వరాహ అవతారం, అవన్నీ కాదు. మనది నరావతారం. ఎందుకు మనది నరావతారం అంటే మనం ఆరాధన చేసే ఆ దేవుడు ఏ స్వరూపి? నరస్వరూపి. అయితే ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడట? నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును అగ్ని స్వరూపం అనండి అందరూ. ఏ స్వరూపం? పెద్దగా చెప్పాలి మీరు కదా. అగ్ని స్వరూపం. తర్వాత అగ్ని స్వరూపం కలిగిన దేవుడు ఆ అగ్ని స్వరూపంగా ఉన్నాడు. తర్వాత చుట్టూ ఎలా ఉందట? చుట్టూ చీకటి ఉందా? చుట్టూ తేజోమయం అనండి. మీరు వాక్యం మీదనే దృష్టి పెట్టాలి. చదవమన్నప్పుడు లేఖనాలు చూడాలి, లేకపోతే అడిగినప్పుడు స్పందించాలి. లేకపోతే ఉపవాస ప్రార్థన ఉపవాసం లాగానే ఉండిద్ది. ఇంకెళ్ళేటప్పుడు కూడా మిమ్మల్ని ఒక ఇద్దరు ముగ్గురు లేపాలి, అయిపోయింది లెగువమ్మ అని. మొన్న ఈ మధ్య ఒక చోట వాక్యం చెప్పటం మొదలుపెట్టిన వెంటనే నేను దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడడం గాక అన్న ఒక ఆమె కాళ్ళు చాపి నిద్రపోతుంది. మామూలుగా దేవుడి వాక్యాన్ని దీవించును కాక అని ముగింపులా అంటాం. మరి ఆమెకు అట్ట వినపడింది ఏమో నాకు తెలియదు. మాట్లాడును కాక అన్న ఇంక మొదలుపెట్టింది. నేనన్నా నా భక్తురాలను లేకుండా అమ్మ కొంచెం అన్న. ఆ పక్కన లేపుతుంటే ఏమంటుందంట, నేను ఎప్పుడు నిద్రపోయాను? మీరు నమ్మండి, నిద్రపోయే వాళ్ళు మీరు ఎప్పుడు లేపిన వాళ్ళు నిద్రపోయేవని ఒప్పుకోరు. మీ ఇంట్లో గురక పెట్టే వాళ్ళని అడగని లేకుండా ఎందుకు అంత చెడు గురక పెడతానంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారు? నేను ఎప్పుడు పెట్టాను? మరి ఎవరు? నువ్వు నిద్రపోయేదా నువ్వు పెట్టక మెలుగుకుండా వాళ్ళు పెట్టారా? ఇప్పుడు ఏమో కాళ్ళు జాయి పడుకొని ధ్యానం మొదలుపెట్టింది నా కోసం ఆరంభంలోనే. ఏమంటే లేపమ్మా అని అంటే లేపి నేను ఎప్పుడు పోయానంటే మరి ఏంది నిద్రపోతున్నావు అంటే దర్శనం చూస్తున్నాను అందంట. ఎప్పుడు? వామ్మో, చివరిలో అన్నయ్య ఆరాధన చేస్తాడు అప్పుడు చూతురు. కానీ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏ స్వరూపం? మరి అగ్ని స్వరూపం కలిగిన వాడు. అగ్ని స్వరూపం నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలు కిందకంటే నిలువెల్లా అగ్ని స్వరూపం. వాస్తవానికి అగ్ని అనేది గతంలో కూడా దైవ సేవలు చాలాసార్లు పంచభూతాల గురించి చెబుతారు. పంచభూతాలు అంటే ఏంటి? అంటే ఏంది అసలు పంచభూతాలు అంటే? అంటే మీ సమాజంలో చుట్టుపక్కల చచ్చిపోయిన అందరూ పంచలు కట్టుకొని తిరుగుతారనే? అవి కాదు. పంచభూతాలు అంటే ఏంది? మీకు తెలుసుగా. ఇప్పుడు దానిలో ఒక అగ్నితో పోల్చాడు. వాస్తవానికి ఆయనే దహించు అగ్ని అని ఉంది. అగ్ని జ్వాల కన్నులు కలిగిన అది సృష్టింపబడింది. ఈయనేమో సృష్టికర్త. అగ్నితో ఎందుకు పోల్చారంటే అగ్నిలో ఇంకా శుద్ధీకరణ తప్ప ఇంకేం జరగదు. స్తోత్రం చెప్పండి. ఇంకా శుద్ధీకరణే. అగ్నిలో ఏం మలినం అంటదు. స్తోత్రం చెప్పండి. ప్రభువు చెప్పారు, నేను నిజమైన వెలుగై ఉన్నాను. వాక్యం కూడా చెప్తుంది, ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం. ఇంకా అగ్ని దగ్గరకు వస్తే శుద్ధీకరణే. ఉన్న మలినాలన్నీ ఉన్న కల్మషం అంతా పోయిద్ది అంతే. పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా పరిశుద్ధుడు కనుక ఇప్పుడు కోటాను కోట్ల దూతలు కలిసి ఏం పాడుతున్నారు వాళ్ళు?
పరిశుద్ధుడు పరిశుద్ధుని పాడుతున్నారు అని అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ చీకటి లేదు, ఎంత మాత్రం లేదు, ఏ కల్మషం లేదు. నీతి న్యాయాలు సింహాసనానికి ఆధారంగా కలిగి పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న దేవుడు అగ్ని స్వరూపంగా ఎందుకు కనపడుతుంది, దాంతో ఎందుకు పోల్చుకున్నాడంటే నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా అలా మార్చాలనే ఉద్దేశం. ఆమెనన్న గట్టిగాను హల్లెలూయా హల్లెలూయా. అగ్ని స్వరూపం కలిగిన దేవుడు మరి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మరి అగ్నితో పెద్దవాళ్ళు అంటుంటారు నిప్పుతో ఎప్పుడు ఆడినట్టున్నారు మీరు, బాగా కాలిందా, కాలటమేంది పాస్టర్ గారు తోట కూడా ఊడిందంటారా తాట. కొంతమంది పిల్లలు ఆడుకుంటూ పోయి దాన్ని పట్టుకుంటూ దాన్ని ఎందుకు పట్టుకున్నావురా నీళ్ళు మళ్ళీ పెట్ట నాలుగేతడు, వాడికి తెలుసు అది పట్టుకోకూడదని. నీకే అర్థం కావట్లే 20 ఏళ్ళు భక్తి చేసి ఎట్టుండాలో ఏం జీవించాలో. ఏమండి ఇప్పుడు అగ్నితో చెలగాటం ఆడవచ్చా, అగ్నివాడి దేవుడితో డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టవచ్చా, అగ్నివాడి దేవుడి ముందు మేకప్లు వేసుకోవచ్చా? నిన్న పగటి వేళ ఉపవాస విలువలు చెబుతా అన్నయ్య ఈ 3 రోజులు మీరు సీరియల్లో ఆపేయాలి అనేసరికి కొంతమంది సీరియల్స్ చూస్తున్నారు అన్న టైంలో. అసలు ఇలా స్పందన ఎట్టుందని చూస్తే కొంతమంది సీరియస్గా చూస్తున్నారు. అయ్యగారు మీరు 3 రోజులు అన్నం వద్దన్నా కూడా ఉంటాం, కానీ 3 రోజులు సీరియల్లో ఆపమంటే అసలే అది మేము సీరియస్గా అలవాటు చేసుకున్నాం, అవి మీరు ఆపమంటే ఎట్టా? మొన్న ఈ మధ్య ఒక ఆమె వచ్చి పాస్టర్ గారికి అయ్యా కామాక్షి గారి కొరకు ప్రార్థన చేయమందంట. అమ్మ మీ బంధువులు ఎవరు లేరే కామాక్షి? నాకు బాగా తెలిసిన వ్యక్తులండి, మీరు ప్రార్థన చేయండి అన్నట్టు. ఎవరి కోసం? ఆమె కోసం ప్రార్థన చేయమంటే మీ బంధువులు ఎప్పుడు చెప్పలేదుగా అమ్మాను. మా తెలిసిన వ్యక్తి అండి, బాగా సీరియస్ కేసు, మీరు బాగా ప్రార్థన చేయండి అంటే ఆయన ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు మీరు ఇంకే చెప్పినా మేము చేయాలి కదండి, చేయాలా వద్దా? అందుకని సీరియల్ గురించి చెబుతారా? ఇప్పుడు ఆమె చెప్పి ఈ పాస్టర్ గారు కూడా భారం కలిగి నిజంగానే ఏమో సీరియస్ కేసు అంటుంది, ఏమైందో ఏందోనని తొలగిపోవును కాక స్వస్థత విడుదల దుఃఖదినాలు సమాప్తం అవును కాక మొత్తమే ప్రార్థన చేసి అమ్మో ఆమె రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్పు ఇంకొకరి కోసం ప్రార్థన చేస్తాను. రిపోర్ట్ రావాలంటే వారం ఆగాలందంట. ఎప్పుడు ఆగాలి? ఎందుకంటే తరువాయి భాగం వచ్చే వారం అని వేసారంట. ఏం హాస్పిటల్కి అట్ట సర్జరీ అని సీరియస్ కేసు అని లోపల తీసుకెళ్ళారంట థియేటర్లోకి. తరువాయి భాగం వచ్చే వారం అని పడింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ రావాలంటే అందుకని వారం తర్వాత వచ్చింది పాస్టర్ గారు అందంట. చూడండి అటువంటి కేసులు. ఒక పాస్టర్ గారు ఒక ఆమెని ప్రార్థన చేయడానికి ముందుకు వస్తే అమ్మా నీతో పాటుగా ఇంకొక ఆమె వచ్చింది కదా, ఆమె రాలేదేంది ఈ వారం అని అడిగాడంట. ఏమంటుందంట ఆమె, అయ్యగారు ఈ వారం సినిమాకు పోయిందిలే. ఎక్కడ పోయింది? సినిమాకు పోయిందిలే అని అంటేను ఏమో పక్కన ఉందందంట, నువ్వు కూడా పోతావుగా సినిమాకి అందంట. మీకు ఎక్కడో ఉండరు, ఎక్కడుంటారు? అబ్బా అనుభవం. నువ్వు కూడా పోతావుగా సినిమాకి అందంట. ఆమె ఏమంటుందంట మళ్ళీ, పోతానుగా నేను ఒకటేగా వారానికి చూసేదే. ఆమె అయితే వారానికి 3, ఆమె వారానికి 3 అంట. ఏమెన్ని మార్కులు వేసుకుంటుంది. ఇప్పుడు ఈయన ఏం అడిగాడు? నీతో పాటు ఉంటున్నావు రావట్లేదు ఏందమ్మని అడిగితే ఏం చెప్పింది? ఆమె ఏమంది? నువ్వు కూడా పోతావు కానీ. ఏమేమంటుంది మళ్ళీ? అసలు ఏం కవరింగ్ నాయన. నేను పోతాను కానీ అంటే ఇప్పుడు సినిమాలు వదలపు అంటే కొంతమందికి అసలు ఎంత సీరియస్గా చూశారంటే నాయన ఎప్పుడు అయిపోతాయి మరి 3వ రోజు మధ్యాహ్నం కూటమి అయిపోతే అమ్మంటే సాయంత్రం రెడీగా ఉండాలన్నట్టు చూశారు. అంటే మీరు కాదులేండి కొంతమంది, అందరు కాదులేండి, స్తోత్రం చెప్పండి గట్టిగాను. కొంతమంది అవి వదిలిపెట్టమంటే దేవుని కొరకు కొన్ని మనం సాధించుకోవాలంటే కొన్ని వదిలిపెట్టాలండి. అవ్వ కావాలి మీకు తెలుసుగా, అది కుదరదు. కొంతమంది ప్రార్థన చేయమంటే కొంతమంది సేవకులు ఇంకా ప్రార్థన మొదలు పెట్టడంతో ఆరంభంలోనే యేసు నామములో పో సైతానా బంధిస్తుంటారు. ఎందుకు అంతసేపు ఆరంభ ప్రార్థనలోనే బంధించావంటే మనం ఏది బంధిస్తే అక్కడ ఆయన బంధిస్తాను అన్నాడుగా, అందుకని ఆరంభ ప్రార్థనలో బంధించాను. సరే మొత్తం మీద ఇంక ఈయన చేతిలో ఉన్న సెల్ ఫోన్ బంధించడం. ఇప్పుడు మీకు అక్కడ మీ ఇద్దరు ఎవరన్నా కూర్చుని ఎందుకు అమ్మ అంత రోషంగా బంధిస్తున్నావన్నా విడుదల కలుగును కాకని ప్రార్థన చేస్తున్నావంటే దీని మీద ఉందా నీకు జయం? ఇంతకే ఏమి చూస్తావో, ఏమి చాటింగులు, ఈటింగులు, మీటింగులు, డేటింగులు, తర్వాత అన్నీ అయిపోయినాక డంపింగు. ఎడిపోయితో ఎక్కడ తేలుతారో ఏం అర్థం కావట్లా. మార్చుకోమంటే సరి చేసుకోమంటే అప్పగించుకోవట్లా దేవునికి, వాక్యానికి. జీవితాలు పాడైపోతున్నాయి. యవనస్తుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతూ ఉన్నాయి.
ఆధ్యాత్మిక భవిష్యత్తులో అగ్ని వంటి దేవునితో సహవాసం చేస్తా కూడా లోకానుసారంగా జీవిస్తూ శరీరాశ నేత్ర జవడంబాన్ని జయించలేక, పాపాన్ని జయించలేక, పాప వ్యామోహాన్ని జయించలేక, లోక వ్యామోహంలో సతమతమైపోయి ఉపదేశ క్రమానికి అప్పగించుకోకుండా అనేక మంది చేస్తున్నాం భక్తి, వెళుతున్నాం భక్తి అన్నట్లుగా వెళుతున్నారు. కానీ ఇదిగో మనం ఆరాధన చేస్తున్న దేవుడు అగ్ని వంటి దేవుడు, పరిశుద్ధతను కోరుకున్న దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. మరి ఆయన కొరకు జీవించే మనం ఎలా ఉండాలనే ఆ అనుభవాలు రావట్లేదు. అగ్ని వంటి దేవుడు నిన్ను వాడుకోవాలని సిద్ధపడినప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు తెలుసా? చిన్న గూడు కట్టి గూట్లో పెట్టి, నువ్వు గూట్లో కూసో, నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను. గూట్లో పెడితే కూర్చునేవాడు కాదు ఆయన. స్తోత్రం చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసు? పాపం చీకటిగా ఉంటే భయపడతాడేమో దీపం కూడా పెడతారు లోపల. అవునా? నువ్వు దీపం పెడితే వెలిగేవాడు కాదు ఆయన. ఏంది పడ్డావేంది, లే కూర్చో అని నువ్వు లేపితే లేచేవాడు కాదు ఆయన. పవలింపు సేవలో, సుప్రభాత సేవలు అవసరం లేవు. ఇశ్రాయేలును కాపాడువాడు, చెప్పట్లా, ఇశ్రాయేలును కాపాడువాడు. ఓ సందర్భంలో దావీదు దగ్గరకు వచ్చి వాళ్ళు అన్నారు, అయ్యా ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీ యుద్ధానికి రాకూడదు, నువ్వు ఎక్కడే ఉండి మేము వెళ్ళి యుద్ధం చేసి వస్తాం అని ఆయనతో పదే పదే ఆ మాట అంటున్నారు. దీపమగు నువ్వు ఆరిపోకూడదు. ఆయన అంటాడు, మీరు నన్ను దీపంగా అంటున్నారు కానీ నా దీపం వెలిగించేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నీ దీపమైన నా దీపమైన వెలిగించేది ఎవరు? మరి ఆయనకి పెడతావా దీపం? అగ్ని వంటి దేవునితో, పరిశుద్ధుడితో చెలగాటమా? మనం ఎలా ఉండాలి? అదే అధ్యాయంలో మనం ఇప్పుడు అగ్ని వంటి దేవునితో సహవాసం చేస్తున్నాం కాబట్టి మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి. అదే అధ్యాయంలో ఇంకొక మాట చెప్తాను. మొన్న ఈ మధ్య ఎప్పుడో స్టడీ చేస్తున్నప్పుడు ఈ మాట నన్ను బాగా ఆకర్షించిందండి. ఈయనకి ఇప్పుడు ప్రభా స్వరూపు దర్శనం చూడకముందే ఇంకొక దర్శనం కూడా చూశాడు. అది మొదటి నుంచి మీరు చూడండి. 4వ వాక్యం చదవండి ప్రస్తుతానికి. అదే అధ్యాయంలో 4వ వాక్యం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళముల వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. అది ఒక గొప్ప మేఘం అన్నాడు. తర్వాత గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్ని కనబడిన అన్నాడు. తర్వాత కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై, ఆ మాట గమనించిన, ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఇక్కడ సందర్భం ఏదైనా ఈ మాట ఎందుకో మీకు జ్ఞాపకం చేద్దామని అనిపించింది. ఇక్కడ గొప్ప మేఘం ఒకటి కనపడుతుంది. తర్వాత గోళం వలె గుండ్రంగా, గోళం అంటే మీరు సందేహపడకుండా తర్వాత గుండ్రంగా ఉండేదని ఆయనే వివరణ చెప్పాడు. గుండ్రంగా ఉండే ఒక అగ్ని గోళం. గుండ్రంగా ఇప్పుడు రబ్బర్ బంతి అనుకుందాం. తర్వాత కొంచెం పెద్ద సైజులో చూడాలంటే వాలీబాల్, ఫుట్బాల్ అనుకోండి. లేకపోతే ఇంకొంచెం పెద్ద సైజు మాకు కావాలనుకుంటే గ్లోబ్ అనుకోండి. గ్లోబ్ ఎట్టుంటుంది చెప్పట్లా మీరు? పలకలుగా ఉండిద్దా? గుండ్రంగా ఉండిద్దిగా. ఇప్పుడు ఆ గుండ్రని అగ్నిగోళం, అదే అగ్నిగోళం దాని చుట్టూ ఏముందట? గుండ్రని అగ్నిగోళం అన్నాడు. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉంది అంటాడు. అదే అగ్నిగోళం, మళ్ళీ దాని చుట్టూ కాంతి, ఇంకెంత ప్రకాశం చూడండి. దానిలో కూడా ఇంకోటి కనపడుతుంది. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఇప్పుడు దేవుడే అగ్ని స్వరూపం, ఇంకా ఆయన చుట్టూ తేజోమయం ఉందట, మళ్ళీ ఇంద్రధనుసు కాంతి లాగా ఉందట. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే గుండ్రని అగ్నిగోళం, దాని చుట్టూ కాంతి ఉంది, మరలా దానిలో కరిగిన అపరంజి వంటిది ఒకటి నాకు ప్రకాశించుచున్న, అగ్నిలో కూడా ప్రకాశిస్తున్నట్టు ఇంకెంత వెలుగుందో చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ప్రభు అంటారు, మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే, మీరు ఫలించాలి అనుకుంటే, మీరు నా కొరకు నిలబడాలి అనుకుంటే, మీ ఫలాలు నిలిచి ఉండాలనుకుంటే నాలో ఉండి ఫలించండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే దైవజనుడు కనపడిన దర్శనం నాకు ఆశ్చర్యం వేసింది. ఇదే అగ్నిగోళం కదా, ఇంకా దానిలో కూడా ప్రకాశిస్తున్న లోహం అంటే అపరంజి అంటే. ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తే ఇప్పుడు బంగారాన్ని కాల్చే కొలది ఏమైందండి? కాల్చే కొలది ఏమైంది? కాల్చే కొలది దానిలో ఉన్న మలినం అంతా పోయి కల్తీ కాదు. ఇప్పుడు ఈయన కల్తీ వ్యవహారం కాదు, శుద్ధీకరణ. ఆయన పరిశుద్ధుడు కనుక నిన్ను నన్ను శుద్ధీకరించి పరిశుద్ధునిగా పవిత్రంగా చేసి ఆయనతో కూర్చోబెట్టుకోవాలని కదా ఆయన తపన. అందుకే ఇప్పుడు దైవ సేవకులకు జ్ఞాపకం చేశారు, ఉపవాసం అంటే ఎవరితో సహవాసం? ఉపవాసం అంటే
దేవునికి దూరం అయ్యి, సన్నిధికి దూరం అయ్యి, సహవాసానికి దూరం అయ్యి, లోకానికి దగ్గర అయ్యేదానికన్నా లోకానికి దూరం అయ్యి దేవునికి దగ్గర అవ్వటమే శ్రేష్టం. స్తోత్రం చెప్పండి. అనవసరమైన పనుల మీద ఉండేవాడిని ఆయనే హెచ్చరించాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే ఆమెను, నువ్వు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నావు, నీ దగ్గర నుంచి ఎవ్వడు తీసివేయలేడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఈ 3 రోజుల కూడికల్లో మీరు ఏదైతే వింటున్నారో ఆ ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ఆ ఉపదేశం మీ దగ్గర నుంచి ఎవ్వడు తీసివేయలేడు. దేవుడు ఆ విధంగా సహాయం చేయునగాక. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఏదో చిన్న నిప్పుకొరివిలాగా ఉంటానయ్యా, ఏదో చిన్న మంటలాగా ఉంటాను, ఏదో అగ్గిపుల్ల మంటలాగా ఉంటాను. అగ్గిపుల్ల మంట, చిన్న నిప్పుకొరివి అది కాదు. అగ్నిలో దేవుడు నిన్ను కరిగించి మేలైన ప్రకాశవంతమైన నీ జీవితాన్నే ఒక వెలుగుగా, నీ కుటుంబాన్నే వెలుగుగా, ఇదిగో ఈ సంఘాన్నే వెలుగుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను, కొంచెం గట్టిగా చెప్పండి. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఎంతకు మన దేవుడు ఏ స్వరూపం? అగ్ని స్వరూపం, తర్వాత ఆయన నరస్వరూపం అన్నాడు కదా. ఇప్పుడు మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు ఆయన? మన మొదటి భక్తి కన్నా కడపట ఎలా ఉండాలన్నాడు? మొదటి ప్రార్థన కన్నా, మొదటి సహవాసం కన్నా, మొదటి పరిచర్య కన్నా కడపట దినాలు గడిచి కూడా అధికం కావాలి. మరి అధికం కావాలి అని అంటే కొన్ని విషయాలు చెప్తాను. సహవాసం, అగ్ని వంటి దేవునితో సహవాసం. ఒకసారి నిర్గమాకాండ 3వ అధ్యాయం చూడండి. దేవుని దగ్గరకు వస్తే, దేవునితో సహవాసం చేస్తే ఆయన ఎలా చేస్తాడో. నిర్గమ 3వ అధ్యాయం. నేను తొందరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను, ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక. 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. నువ్వు దేవుని కొరకు నిలబడాలి, మండాలి అని అంటే ఏమంటే నిప్పు లాంటి భక్తి మనం చేయాలంటే, మన చెవులకున్న తుప్పు కూడా వదలాలంటే ఎవరితో, వాళ్ళతో వీళ్ళతో సహవాసం చేయటం కాదు. అది అగ్ని వంటి దేవుడు, ఆయన దగ్గరకు రావాలి. 3వ అధ్యాయం చదవండి, నిర్గమాకాండ 3వ అధ్యాయం మొదటి నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పాద నడుమును నుండి, ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతడిని పిలిచాను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనేను. చాలు గమనించండి. ఇప్పుడు ఇది మీ అందరూ చాలాసార్లు విన్నారు, చాలాసార్లు దైవసేవకులు ఒకటి జ్ఞాపకం చేసి ఉంటారు. కొన్ని విషయాలు అంటే ఇదే కాదండి, ఇంకా ఉన్నాయి విషయాలు చెప్తాను, క్లుప్తం కట్ చేసుకుంటూ వెళ్తాను. దేవుని పర్వతం అనండి ఒకరు, అందరు అనండి. ఇప్పుడు ఏ పర్వతం దగ్గరకు వచ్చాడు? నువ్వు నేను దీవించబడాలంటే అక్కడికే రావాలి. అలా కాకుండా 6 ఎక్కానయ్యా, 7వ ఎక్కిన తర్వాత కనపడతానన్నావు, 7 ఎక్కినా కూడా కనపడలేదు అని అనకూడదు. 7 కాదు, నువ్వు 14 ఎక్కినా కనపడ్డావు. ఒకవేళ అక్కడ నీకు కనపడ్డా ఈయనే కనపడాలా. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీకు ఎక్కడన్నా వెలుగు కనపడిందన్న ఆ వెలుగు ఈయనే అయి ఉండాలి. కొన్ని చోట్ల కర్పూర బస్తాలు వేసి తగలబెట్టి ఇదే వెలుగు అని చూపిస్తున్నారు. కర్పూర బస్తాల వెలుగు కాదు, ఇది నిజమైన వెలుగు. ఐఎమ్ ద ట్రూ లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఈయన ఎక్కడికి వచ్చి, ఏ పర్వతం దగ్గరకు వచ్చాడు? తొందరగా చెప్పండి. దేవుని పర్వతం అనండి. నువ్వు దీవించబడాలంటే ఏ పర్వతం దగ్గర రావాలా? తర్వాత అక్కడ ఆ పర్వతం మీద పొద నడిమి అగ్నిజ్వాల, పొద మధ్యలో అగ్నిజ్వాల అనండి. అగ్నిజ్వాల ఎక్కడుంది? అగ్నిజ్వాలలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని దూత. తర్వాత ఆ మంట మధ్యలోనే ఆగిందా, లేకపోతే పొద అంతా వ్యాపించిందా? ముందేమో పొద మధ్యలో అగ్నిజ్వాల అన్నాడు. కాస్త మనం ముందుకు చదువుకుంటూ వస్తే పొద కూడా మండుతుంది అన్నాడు. అంటే ఈ మధ్యలో ఏర్పడిన మంట చెప్పట్ల మీరు, పొదకి విస్తరించింది. ఈ వింతేందో చూద్దామని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదంటే, దేవుడు ఏదన్నా నీకు నేర్పిద్దాం అనుకున్నప్పుడు, దేవుడు ఏదన్నా నీకు హెచ్చరిక చేద్దాం అనుకున్నప్పుడు దగ్గరకు రావు. నువ్వు దూరంగా వెళ్తుంటావు. పేతురు గారు యేసు ప్రభును దూరంగా వెంబడించి వెళ్ళి సలిమాట దగ్గర కూర్చున్నాడంట. అప్పుడు పుట్టింది ఆయనకు చలి. ఏం చేద్దాం మనం? యేసైన తీర్పుకి ఆ కోటి ఈ కోటి అని తిప్పుతుంటే ఆయనకు అప్పుడు చలి పుట్టింది. ఈ దూరంగా వెంబడిస్తే ఈ అనుభవాలు. మోషే
ఆ తట్టు రావటం దేవుడు చూశాడట. ఈ గొప్ప వింత ఏమిటో చూద్దామని వచ్చాడంట. బైబిల్లో కూడా అదే ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, కమ్ నియర్ టు గాడ్, హీ విల్ కమ్ నియర్ టు యూ. నువ్వు రావాలి, ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాలు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ వింత ఏందో చూద్దామని వస్తే మీరు గమనించండి, ఆ పొద మధ్యలో ప్రారంభమైన అగ్ని పొద మండింది. తర్వాత ఆ మండిన అగ్ని మోషేను కూడా మండిస్తుంది. స్తోత్రం చెప్పండి. అగ్నిదేవునితో నువ్వు సహవాసం చేస్తే, అగ్ని స్వరూపునితో సహవాసం చేస్తే, పరిశుద్ధునితో సహవాసం చేస్తే నీ జీవితం కూడా ప్రభావవంతంగా మారుస్తాడు ఆయన. ఇంకొక సంగతి దీంట్లో మనం గమనించాల్సింది, ప్రారంభంలో దూత కనపడ్డాడు, చివరికి వచ్చేసరికి సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. మనమేమో అయ్యా నీ దేవదూత కాపుదలు పెట్టు, దేవదూత కాపుదలు పెట్టు అంటుంటాం. ఆయన అంటాడు దేవదూతలు కాదు నాయన, నేనే వస్తాను అంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మోషే దగ్గరికి ఎవరు వచ్చారు? మొట్టమొదటి దేవదూత కనపడ్డాడు అని ఉంది అక్కడ. దేవదూత కనపడి తర్వాత దేవుడే మాట్లాడుతున్నాడు. అంటే ఈ మోషేలో దేవుడు ఓ అనుభవం ఆయన దీవించాలని, ఆశీర్వదించాలని. అదే పుస్తకంలో 19వ అధ్యాయం చూడండి. అదే పుస్తకంలో మీరు నోట్ చేసుకున్న జాగ్రత్త నోట్ చేసుకోనండి, తర్వాత మీరు ధ్యానం చేయొచ్చు. ఇంకా దేవుడు మీకు కొన్ని కొత్త విషయాలు తెలియజేస్తాడు. ఇంకా ఈయన్ని ఏ విధంగా చేయాలనుకున్నది 19వ అధ్యాయం 18 నుంచి చదవండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున. ఎలా వచ్చాడంట ఆయన? రాత్రి దైవ సేవకులకు జ్ఞాపకం ఆయన మేఘాలను నీటి మూటగా చేసుకొని వాటి మీద వస్తాడని. ఆయన దేనైనా వాడుకుంటాడు, సృష్టికర్త కదా. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా వచ్చాడని ఉంది. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతం అంతా మిక్కిలి కంపించిన ఆ బోర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతము మీదికి, అనగా పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. స్తోత్రం చెప్పండి గట్టిగాను, కొంచెం గట్టిగా చెప్పండి. 3 అనుభవాలు. 3వ అధ్యాయంలో ఆయన ఎక్కడికి వచ్చాడంటే దేవుని పర్వతం దగ్గరకు వచ్చాడు. తర్వాత ఇప్పుడు దేవుని పర్వతం మీదకు వచ్చాడు. నువ్వు అక్కడికి రా, నేను నీతో మాట్లాడాలంటే దేవుడు కూడా అగ్నితో దిగి వచ్చాడంట. మాట్లాడుతున్నాడు, కంఠస్వరం ద్వారా ఈయన వింటున్నాడు. తర్వాత కాలక్రమంలో స్థాయి పెంచుతున్నాడు మోషే గారిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడికి అన్నాడు? పర్వతం మీద కాదు, చెప్పండి ఎక్కడికి రమ్మన్నాడు? శిఖరం, పర్వత శిఖరం మీదకి రావాలంటే అక్కడికి వెళ్ళాడంట ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు అన్నట్లుగా ఇదిగో ఇటువంటి ఉపవాస కూడికల ద్వారా, నియామక కూడికల ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అంతకంతకు వర్ధిల్లాలని ఆయన ఉద్దేశం, వర్ధిల్ల చేయాలని, ఉన్నతమైన అనుభవాలు నడిపించాలని ఉద్దేశం. నువ్వు అప్పగించుకుంటే దీవించబడతావు, లేకపోతే చేతులారా చేసుకుందండి, చేతులారా చేసుకున్నాడండి, స్వయంకృత అపరాధాలండి అంటుంటారు చూడండి. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా సౌలుని ఎన్నుకోవాలనుకున్నప్పుడు సమూయేలు గురించి దేవుడు సౌలు గురించి సమూయేలుకు చెప్పిన తర్వాత పలానా రోజు పలానా వ్యక్తి వస్తాడు, నువ్వు అతన్ని అభిషేకించు అని చెబితే ఈ సౌలు వెళ్ళాడు. కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. సమూయేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరాలను అడిగాడంట, ఇక్కడ సమూయేలు ఎక్కడ ఉంటాడు అని. అంటే ఇదిగో మీరు ఉన్న స్థలాలకు వెళ్ళండి, ఈరోజు ఉన్నత స్థలంలో బలి జరగబోతుంది, అక్కడ ఆయన మిమ్మల్ని కలుసుకుంటాడని. ఉన్నత స్థలమున బలి అనండి, ఎక్కడ బలి. తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఉన్నత స్థలానికి వెళ్తున్న సమూయేలు కనపడ్డాడంట సౌలుకి. ఆయన కూడా ఎక్కడికి పోతున్నాడు? ఉన్నత స్థలమే. తర్వాత ఈయన వెళ్ళి మేము పలానా దీర్ఘదర్శి కొరకు వచ్చామని అంటే ఆయన ఏమన్నాడు? నేనే దీర్ఘదర్శిని, నాకు ముందుగా మీరు ఉన్నతమైన స్థలాలకు వెళ్ళండి, అక్కడ నేను మీతో మాట్లాడాలన్నాడు. స్తోత్రం చెప్పండి. అక్కడ పదే పదే ఏం కనపడుతుంది? ఏ మాట వినపడుతుంది? ఉన్నతమైన స్థలం, ఉన్నతమైన స్థలం, ఉన్నతమైన స్థలం. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించమన్నాడు సందర్భంలో భక్తుడు. ఇప్పుడు దేవుడు నిన్ను పర్వతం దగ్గరకు తెచ్చి, పర్వతం మీదకు తెచ్చి, తర్వాత శిఖరం మీదకి ఆయనకి దగ్గరగా చేసుకోవాలని ఆశపడుతుంటే నువ్వు ఇచ్చిన అవకాశాలు కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సౌలు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈయన ఉన్నత స్థలంలో తీసుకెళ్ళి విషయాలన్నీ చెప్పాడా? తర్వాత ఇంకో సందర్భంలో సమూయేలు ఎదుగుతుంటే సామాన్లో దాక్కున్నాడంట. ఎక్కడున్నాడు? దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు? చెప్పట్లా. ఆయన ఎక్కడికో తీసుకెళ్తారు కానీ నువ్వు ఆమెనంటే మాత్రం మేము అర్జెంటుగా ఇంటికి పోతామన్నాడు చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగాను, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఎక్కడ తీసుకెళ్ళాలని ఆయన ఉద్దేశం? సౌలుని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఉన్నతమైన స్థలం తీసుకొచ్చాడా? కాపాడుకోవాలిగా. ఇప్పుడు సమూయేలు ఎదుగుతుంటే ఎక్కడ ఉన్నాడు?
సామాన్లు దాక్కున్నాడు. ఇంకా అటు దాక్కోవటమే, ఇంక బతుకంతా దాక్కోవటమే. సమయంలో వచ్చినా సామాన్లో ఉంటాడు, గొల్లియాతు వచ్చినా గుడారంలో నుంచి బయటికి రాడు. 40 రోజులే మారుతున్నాయి. ఉదయం సాయంత్రం ఒకటే రిపోర్టు, ఛానల్లే మారుతున్నాయి, ఒకటే సబ్జెక్టు. రాట్లా బయటికి గుడారంలో నుంచి. ఉన్నతమైన అనుభవంలో తీసుకెళ్ళాడు కదా, మాటలు ఉన్నతంగా ఉండాలి కదా, ఉపదేశం ఉన్నతంగా ఉండాలంటే నచ్చిందల్లా మాట్లాడి, ఇష్టమైందల్లా మాట్లాడి, మెహర్బానీ కోసం పోయి చివరికి ఇప్పుడు ఈయన గుడారం నుంచి బయటికి రావట్లా. ఏంది సార్ మీరు బయటికి రారంటే, వాస్తవానికి సౌలు పొట్టోడేం కాదు. ఆయన గురించి ఏముందంటే బైబిల్లో ఎంతమంది వెళ్ళి ఎవరు నిలబడ్డా అందరూ ఆయన భుజాల కిందకే ఉంటారు. అంటే ఇంచుమించు గొల్లియాతో పోటీ పడతాడు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి రావట్లా, గుడారంలో నుంచి బయటికి రావట్లా. భయపడి నేను చెబుతున్నా, మీరు దేవుడు నడిపిస్తున్న అనుభవంలోకి రాకుండా భయపడతా కలవరపడతా ఉంటే మీ కష్టార్జితం చేతులారా మీరే ఇంకొకళ్ళు వశం చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు కొంతమందికి చేతి నిండా ధనం ఉండిద్ది, చుట్టూరు జనం ఉంటారు, కానీ నిరంతరం అభద్రతాభావం. ఏమైందో అని కంగారు. ఏమండి, ఆ మధ్య ఒకళ్ళు వెళ్ళి రాజు దగ్గరకి, రాజా మన ఊరికి పులి వస్తుంది అన్నాడంట. పులి రాజా కాదు, పులి వస్తుందని చెప్పారు ఆయనతోటి. ఎవరక్కడ అన్నాడంట. ఇప్పుడు కాదు, నువ్వు ఎవరు కంగారు పడు, మాకు రాత్రి పూట వస్తుంది, అది వెళ్ళిన ప్రతిసారి జనాభా లెక్కలో ఒకళ్ళు తగ్గుతున్నారు మన ఊరిలో. నువ్వు రాజు కదా, నీకు చెబుదామని వచ్చావని అంటే ఆయన అన్నాడంట, సాయంత్రం మీరు అందరు నా దగ్గర రమ్మన్నాడంట. అది రాబోయే ఏ టైం వచ్చిద్దో మీకు తెలుసు కాబట్టి కొంచెం ముందుగా నా దగ్గర రమ్మన్నాడంట. సరే వెళ్ళారు. ఇంకా రాజుగారు యుద్ధానికి బయలుదేరా, గుర్రం ఎక్కుతాడో మరి ఏం ఎక్కుతాడో, మరి బాణాలు తెస్తాడో కత్తి తెస్తాడో ఏం తెస్తాడో అర్థం కాక వీళ్ళు ఎదురు చూస్తుంటే ఆయన చక్కగా గుడారం వేసుకొని గుడారంలో పడుకొని మీరు కూడా నా చుట్టూ పడుకోమన్నాడంట. ఏమి రాజు, అదేమి రాజ్యం? పేరులో రాజు ఉంటే అట్ట? స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. జనాన్ని కాపాడుతావు, నీవు చెబితే మధ్యలో గుడారం వేసుకొని చుట్టూరు నీ Z+ సెక్యూరిటీ కూడా చాలన్నట్టుగా పెట్టుకొని కలవరపడిపోయి కంగారు పడిపోయి ఏదో చేద్దామని ఏదో చేయిపోయి కష్టార్జితం అంతా వృధా చేసుకోవటం కదా. యాకోబు కూడా అట్నే సమాచారం చెబితే ఎవరో వచ్చి అన్నారట. ఒక ఆయన చెబితే ఈ సందర్భంలో ఇదిగో నిన్ను ఎదుర్కోవటానికి 400 మందితో వస్తున్నాడు అనేసరికి ఈయనకి ఇంకా గుడారాల్లో నుంచి లేచాడు. ఈయన లేచి ఇంకా 4 గుడారాలు ఉన్నాయి ఈయన చుట్టూ. ఆ దాచి గుడారంలోకి వెళ్ళాడు, ఈ దాచి గుడారం ఏమో లేపాడు. ఆయనకు 4. ఎవరు ఏందని నన్ను అడగొద్దు, అవన్నీ ఆడ చెబుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ నువ్వు బయలుదేరు, పిల్లలు తీసుకొని బయలుదేరు, ఇదిగో కానుక తీసుకొని బయలుదేరు అని అంటే ముందు ఆమె వెళ్ళిందంట. తర్వాత 2వ దాచి వెళ్తుంది. మాటకి రాహేలా కామ వస్తుందంట. నేను వెళ్తాను సార్, నువ్వు ఉండమ్మా ఊరకు వెళ్దుగానిలే, కానీ వెళ్దుగాని ముందు వాళ్ళు వెళ్తారులే, వాళ్ళు బతికారంటే నేను బతికినట్టు ముందు వాళ్ళని పోని అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు అని అంటే ఎదుర్కోవటానికి ఎవరు పోవాలా? ముందు బ్యాచ్కి మీరు వెళ్ళి గుంజులు పెట్టండి, తర్వాత వాళ్ళు సాగిలు పడండి, ఇంకొకళ్ళు సాటాగా నమస్కారం చేయండి, ఇంకొకళ్ళు నమస్కారాలు పెట్టుకుంటూ పోయండి. మీ అందరు పోయిన తర్వాత ఉంటే వస్తా బతికుంటే అని పోయి వాళ్ళ చేత మొత్తం ఈయన కష్టపడ్డదంతా తీసుకెళ్ళి ఆయన చేతులు. ఆయన అంటాడు నాకు కావాల్సింది ఉందంటేను ఉండకూడదు, తీసేసుకో. ఆయన వద్దన్నాడంట. ఈయన తీసేసుకో అని. నేను చెబుతుంది యాకోబు గారి గురించి. స్తోత్రం చెప్పండి. మీరు ఆడికి పోయారు, ఎక్కడికి బాబాకండి, ఎక్కడే ఉండండి. యాకోబు గురించి బైబిల్లో యాకోబు వాళ్ళ ముందు పంపించాడు వాళ్ళ దగ్గరకే. మీరు పోండి, ఈయన పోడు. అవసరమైతే దాసీల్ని అడ్డం పెడతాడు, అవసరమైతే భార్యలను అడ్డం పెడతాడు, ఇంకోళ్ళ పిల్లల్ని అడ్డం పెడతాడు, ఎవరైనా. ఈయన మాత్రం రాడు గుడారంలో నుంచి. మొత్తం మీద పోయి కష్టపడ్డదంతా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి. ఇప్పుడు మనం వెళ్ళి యాకోబు గారిని అడిగాము, ఏంది సార్, ఏంది అలా చేశారు ఏందని అంటే, కానుక ఇచ్చాను. కానుక మరి నువ్వు సంతోషంగా వెళ్ళి ఇవ్వాలిగా. కానుక కాదు, లంచం ఇచ్చి కవర్ చేశాడు. నేనంట దేవుడు నిన్ను నడిపించినప్పుడు ఉన్నతమైన అనుభవంలో తీసుకెళ్ళనుకున్నప్పుడు ఆలోచనలు ఉద్దేశాలు కూడా అలాగే ఉంటాయి. నువ్వు సామాన్లు దాక్కోవాల్సిన పనే ఉంది, గొల్లియాతు గుడారంలో దాక్కోవాల్సిన పనే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగాను, కొంచెం గట్టిగా చెప్పండి. నీతిమంతులైతే సింహం వలె ఎలా ఉంటారని ఉంది. అగ్నితో సహవాసం చేసేవాళ్ళు, ఏదో అవసరానికి అక్కరకి సహవాసం చేసేవాళ్ళు కాదు నేను అంటుంది.
నువ్వు నిరంతరం ఆయన అగ్ని స్వరూపుడు కనుక ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన అనుభవం. మోషేను పర్వతం దగ్గరికి, పర్వతం మీదకి, తర్వాత ఎక్కడ తీసుకెళ్ళి పర్వత శిఖరానికి. స్తోత్రం చెప్పండి గట్టిగాను, కొంచెం గట్టిగా చెప్పండి. అదే సహవాసం నువ్వు కలిగి ఉంటే ఒకవేళ నీకు అగ్ని వంటి మహాశ్రమలు ఎదురొచ్చిన అగ్నిలో నుండి బయటికి తెస్తాడు ఆయన. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని స్వరూపంతో నువ్వు సహవాసం చేస్తే తట్టుకోలేకపోతున్నానండి, స్నేహితులు బంధువులు తట్టుకోలేకపోతున్నాను, ఒకటే విమర్శ అంటున్నావా, అగ్నిలో నుండి కూడా బయటికి తెస్తాడు ఆయన. ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. వారికి ఎదురైన శ్రమ, వారికి ఎదురైన బాధ, వారికి ఎదురైన ఒక పరీక్ష. ఆ పరీక్షలో వారు దేవుని కోసం నిలబడ్డారు. వారి జీవితాలను దేవుడు సాక్షాత్తుగా, నేను ప్రారంభంలో చెప్పే, మీ జీవితాల దేవుడు సజీవ సాక్షులుగా చేసుకోవాలనుకుంటే దేవుడు కొన్ని అనుమతిస్తాను, నువ్వు అప్పగించుకోవటమే. ఆ మాట చూడండి, 3వ అధ్యాయం 26వ వాక్యం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు, మేషకు, అబేద్నెగోయులను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. ముచ్చటగా ఇంకోసారి చెప్తా, ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. నువ్వు దేవుని కొరకు నిలబడితే, రోషం కలిగి అప్పగించుకుంటే, సాక్షిగా నిలబడాలని ఆశ ఉంటే, ఇదిగో ఈ ఉపవాస కోడికల ద్వారా నేను పూర్తిగా ఆయనకు అప్పగించుకున్న తీర్మానం నువ్వు చేయగలిగితే నీ జీవితమే దేవుడు సాక్ష్యంగా చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. అది నువ్వే చిన్న శకకే తట్టుకోలేకపోతుంటవి. మీ పిల్లల్ని స్కూల్లో ఏ సంవత్సరం జాయిన్ చేస్తారు? ఎన్నో సంవత్సరం, వాళ్ళకి ఎన్నో సంవత్సరం వచ్చినప్పుడు జాయిన్ చేస్తారు? జాయిన్ చేసిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన వయసులో ఏడ చేస్తున్నారు? నర్సు చేతిలో తీసుకెళ్ళి నర్సరీలో పెడుతున్నారంట. అర్థమైందా? నర్సు చేతుల నుంచి తీసుకొని ఎక్కడ పెడుతున్నారు? నర్సరీలో. ఏంటంటే నేర్చుకోవాలంట అక్కడ. అప్పుడు మిమ్మల్ని నాలదా యూనివర్సిటీలో పెట్టాలా, ఆడన్న జ్ఞానోదయం అయింది. ఒక ఆయన ఇప్పుడు ఇంటర్ ఫెయిల్ అవుతాడని చచ్చిపోయాడండి, డిగ్రీ మార్కులు తక్కువ వస్తాయని చచ్చిపోయి ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారు, ఏమైనా ఆత్మ చేసుకున్నాడంటే అది వేరు. ఒక ఆయన 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత బళ్ళో జాయిన్ చేద్దామని వాళ్ళ తల్లిదండ్రులు చెబుతుంటే అప్పుడే నేను చచ్చిపోతా అంటున్నాడంట. లేక ఒక కొడుకు పుడితే బళ్ళో జాయిన్ చేద్దామని జాయిన్ అవ్వటానికి ఏమంటున్నాడు? స్కూల్ అంటతోనే చచ్చిపోతా అంటున్నాడంట. వాళ్ళ నాన్న వారి, అయ్యా నువ్వు అక్కడ వేరా నాయన, నువ్వే మరి జాయిన్ అవ్వడానికి చచ్చిపోతే ఇంకేం చదువుతావులే, స్కూల్ లేదు ఏం లేదని ఇంటికి తీసుకెళ్ళేవాడంట. ఇంకా జాయిన్ అవ్వలేదు, చదవలేదు, నీకు ఇంకా అసలు శాఖే తాగల్లా, ఇంకా అగ్నిగుండం దాకేం పోతా, అగ్నితో ఏం సహవాసం చేస్తా? నువ్వు కనుక ఆధ్యాత్మిక ఎదిగి ఒకవేళ నీకు అగ్ని వంటి, బైబిల్లో ఉంది ఆ మాట, మీకు అగ్ని వంటి మహాశ్రమ కలిగినప్పుడు మీకేదో ఎంత సంభవించినట్లుగా వింతలాగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే క్రీస్తు శ్రమల్లో పాలువారైనందుకు మీరుంటే మీ మీద మహిమాస్వరూపిన ఆత్మ ఉంటుందని. ఇప్పుడు వీళ్ళు అగ్నిలోకి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళక ముందు దేవుని కొరకు నిలబడ్డారు, అగ్నిల నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ గురించి మామూలు సాక్ష్యం చెప్పట్లా, రాజే చెబుతున్న వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు ఆరాధనకు యోగ్యుడు, వీరి దేవుడు గొప్పవాడు, ఈ నిమించిన వాడు మరొకడు లేడు. ఎప్పుడు వచ్చింది ఆ సాక్ష్యం? నిలబడ్డారు కనుక. నీ జీవితాన్ని ఎప్పుడు మారుస్తాడు సాక్ష్యంగా? చిన్న శాఖలకే, ఏమండి, చిన్న శోధనలకే బలహీన పడేవాడు లోకస్తుడు, అగ్ని వంటి శ్రమ అయినా తట్టుకొని నిలబడేవాడు దేవుని భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి సంగతి చెప్పి ముగిస్తాను. అగ్నితో సహవాసం చేసిన పొదదాకా వెళ్ళిన మోషే జీవితాన్ని దేవుడు ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు? శిఖరం దాకా తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు, రాజు అంటాడు, వీళ్ళు వారి దేవుని కోసం దేహాలు కూడా అప్పగించారు కనుక వారిని దేవుడు సజీవ సాక్షి నిలబెట్టాడు అంటాడు. ఇంకా దేవుని మీద దేవుని ప్రణాళిక నీ మీద నెరవేర్చబడాలి అని అంటే ఏమండి, నీ మీద ఉన్న ఇంకా ఏదైనా కల్మషం ఉన్నా, ఇంకా ఏదైనా మల్యం ఉన్నా తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు నువ్వు అప్పగించుకుంటే. జకర్యా గ్రంథం చూడండి ఒకసారి, ముగించిపోతున్నాను నేను. జకర్యా గ్రంథం, ఈ మాట ఎందాక నుంచి చెబుతున్నావు అంటారా? అదే ముగించిపోతున్నాను, ఇది చెప్పి ఖచ్చితంగా ముగిస్తానండి. జకర్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడియు నా సాతాను ఫిర్యాది అయిన అతని కుడిపార్శ్వమున నిలవబడియు అతడు నాకు కనపరచెను.
సాతాను, యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేము యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఇతను ఎక్కడి నుంచి తీయబడిన కొరివట అనండి? అగ్నిలో నుండి తీయబడిన కొరివి అనండి. కొరివి ఎట్టుండిది? చల్లగుండిద్దా, ఆరిపోయి ఉండిద్దా కదా? ఆ కొరివి ఎక్కడి నుంచి తీయబడింది? యెహెజ్కేలు గ్రంథంలో ఒక దర్శనం చెప్పా. ఆ అపరంజి, ప్రకాశిస్తున్న అపరంజి ఎక్కడుంది? అగ్నిలో ఉంది. ఇప్పుడు అగ్ని వంటి దేవుణ్ణి నువ్వు సమీపిస్తే, సహవాసం చేస్తే నిన్ను ప్రకాశించే అపరంజిగా మార్చగలడు. నీలో ఉన్న ప్రతి మలినాన్ని తొలగించగలడు. ఆయనతో సహవాసం చేస్తే అగ్ని వంటి శ్రమ నీకు ఎదురైనా కూడా దానిలో నుంచి నిన్ను బయటికి తేగలడు. అటువంటి సమర్థుడు ఆయన. వాస్తవానికి ఇక్కడ ఈ యెహోషువ జీవితం కూడా మలినమే. అక్కడ తర్వాత చదివితే మలిన వస్త్రాలు, మైల వస్త్రాలు ధరించుకున్నాడు. విపరీతమైన లెక్కలేనని దోషాలు ఉన్నాయి. కానీ అపవాదికి దేవుడు అవకాశం ఇవ్వకుండా ఏమన్నాడు తెలుసా? సాతాను, యెహోవా నిన్ను గద్దించునుగాక, అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. ఎందుకు ఆయన మైల వస్త్రాలు ధరించుకున్నా, దోషాలున్నా, ఏమండి ఎందుకు దేవుడు సమర్థిస్తున్నాడు ఆయన్ని అని అంటే, ఆయన మీద దేవుని ప్రణాళిక ఉంది. శుద్ధీకరణ జరిగించి, పరిశుద్ధపరచి, తన మార్గాల్లో నడిపించుకోవడం తన ఉద్దేశాలు. అంశం ఏం చెప్పాను? దేవుని ప్రణాళికల నెరవేర్పు, దేవుని ఉద్దేశాల నెరవేర్పు. ఇప్పుడు యెహోషువకి కొన్ని మార్గాలు అప్పగించాడు. ఆ మార్గాల్లో నడిస్తే దాన్ని దేవుడు అప్పగించి జాగ్రత్తగా కాపాడుకుంటే ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు చూడండి. ఒకసారి 7వ వాక్యం చూడండి. అదే అధ్యాయంలో 7వ వాక్యం. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు. ఆయన ఇచ్చిన అవకాశాలు కాపాడుకుంటే మొట్టమొదటిగా ఆయన మందిరం మీద అధికారిగా చేయబోతున్నాడంట. మందిరం మీదనే దేవుడు అప్పగించిన ఏదైనా అధికారిగా చేయబోతున్నాడు. తర్వాత నిన్ను ఒక కావలి వానిగా, కాపులా కాసేవాడిగా, జాగ్రత్త పరిచేవాడిగా చేయబోతున్నాడు. తర్వాత సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇవ్వబోతున్నాడు అంట. అంతకంటే భాగ్యం ఏముందండి మనకి? స్తోత్రం చెప్పండి. అతను మైల వస్త్రాలు అని ఉంది కదా అని అంటే అతను శుద్ధీకరణ చేస్తాను. నువ్వు ఇప్పుడు ఏదైనా పిల్లల విషయాల్లో ఏదైనా లోపాలు జరిగితే ఎవరైనా వచ్చి తల్లిదండ్రులు చూద్దాం, మీ అమ్మాయి ఎట్టా, మీ అబ్బాయి ఎట్టా అని అంటుంటారు. అప్పుడు వెంటనే వాళ్ళు తల్లిదండ్రులు, అవునా మా అబ్బాయి ఎట్టా, తీసుకెళ్ళి కొట్టుకోండి అంటారా? మా అమ్మాయి ఎట్టా, తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని అంటారా? ఏమంటారు తెలుసు తల్లిదండ్రులు? మా అమ్మాయి సంగతి మాకు తెలుసు కానీ బయలుదేరు, ఏ ఊరు నుంచి వచ్చా, మా అబ్బాయి సంగతి తెలుసులే కానీ పో అంటారు. వాళ్ళు పోయిన తర్వాత కదా లోపల స్టార్ట్ అయ్యేది. మొత్తం మీద ఉద్దేశం అపవాది విరోధులకు అవకాశం ఇలా వెళ్ళిన తర్వాత లోపల ట్రీట్మెంటు అంటే సరి చేయటానికి సాతానికి అవకాశం ఇవ్వడు నీ మీద. ఎందుకంటే నిన్ను ఆయన పాత్రగా చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు ఇచ్చిన తలాంతులను వాడుకునేటట్టుగా ఉండాలి, ఆమెనన్న గట్టిగాను. నీకు ఇచ్చిన వరాలు కాపాడుకునే వ్యక్తిగాను ఉండాలి, ఆమెనన్న గట్టిగాను. ఈ 3వ కూడికలో దేవుడు నీకు సన్నిధి నిలిచే భాగ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను అగ్ని నుంచి తీసిన కొరివిలాగా చేయాలనుకున్నాడు ఆయన, ఆమెనన్న గట్టిగా. ఈ లోకంలో చాలామంది వారి వ్యసనాలు జయించలేక ఏమండి గంజాయి తాగుతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది జూదం ఆడతావు, కొంతమంది మోజు తీసుకుందాం అనుకుంటున్నారు. మధ్య మత్తులో ఏమంటే చిక్కిపోయి చీట్ల పేకల చేత జీవితాన్ని సతమతం చేసుకుంటా ఉంటే మొత్తం మీద ఆ మలినాన్ని తొలగించి, ఆ పాడైన విషయాలు తొలగించి, ఆ చేదైన వేర్లు తొలగించి, ఆ కలవరాన్ని తొలగించి నిన్ను ఒక సాక్షిగా మార్చాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆ విధంగా సిద్ధపడితే, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళు ఉన్నాయని కాదు, ఒకవేళ ఎవరైనా ఉంటే, లేకపోతే మీకు తెలిసిన వారిలో బంధువులు ఎవరైనా ఉంటే వారిని కూడా దేవుడు ఆశపడుతున్నాడు మార్చాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పూట వచ్చిన మనందరి జీవితాలు దేవుడు ఆ కార్యాలు జరిగించును గాక. దేవుని ప్రణాళిక నీ కుటుంబాలు నెరవేర్చబడును గాక. దేవుని ఉద్దేశాలు వ్యక్తిగతంగా నెరవేర్చబడును గాక. ప్రభు అప్పగించిన పరిచయం నెరవేర్చబడును గాక. అగ్ని వంటి దేవునికి సమీపంగా ఉందాం. దేవుని కొరకు మనం కూడా రోషంగా నిలబడదాం. అటువంటి కృపను ఆ త్రేదేవుడు మనందరికీ దయచేసి ఆ దిశగా నడిపించును గాక. ఇంతవరకు ఓపిక ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అవకాశం కలిసిన దైవ సేవకులు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.